మన సిఆర్పిఎఫ్ జవాన్లు 9 మంది స్టడీ చేసుకున్నారు. ఇదేమి ఈ సంవత్సరమే జరగలేదు. గత కొన్ని సంవత్సరాలుగా పాపం ఇలా చేసుకుంటూనే వచ్చారు. 2021లో 57 మంది జవాన్లు, 2022లో 43 మంది జవాన్లు, మళ్ళీ 2023లో మళ్ళీ 57 మంది జవాన్లు, 2025లో అన్నిటికంటే హైయెస్ట్ గా 59 మంది జవాన్లు వాళ్ళ ప్రాణాలు వాళ్ళే తీసుకున్నారు. ఈ విషయం గురించి మీకు ఏ మీడియా చెప్పదు. ఒకసారి ఈ ఆర్టికల్ చూడండి. ద న్యూ ఇండియా ఎక్స్ప్రెస్ ఆర్టికల్ ప్రకారం 77% మంది జవాన్లు వాళ్ళు ఆన్ ద డ్యూటీలో ఉన్నప్పుడు ప్రాణాలు తీసుకున్నారు. మిగతా వాళ్ళు లీవ్ లో ఇంటికాడ ఉన్నప్పుడు ప్రాణాలు తీసుకున్నారని చెప్తున్నారు. మరి మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటి? ఈ జవాన్లు ఎందుకు తీసుకుంటున్నారు? ఈ ఆర్టికల్ ప్రకారం వీళ్ళ పర్సనల్ లైఫ్ ఇంకా ప్రొఫెషనల్ లైఫ్ రెండింటిని బ్యాలెన్స్ చేయలేక చాలా మంది జవాన్లు తీసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. మనందరికి తెలుసు ఈ సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్ వర్క్ లైఫ్ ఎలాగుంటుందో. ఒక రోజు ప్రశాంతంగా ఉంటారు, మళ్ళీ నెక్స్ట్ రోజు ఏదో ఒక టెన్షన్ ఉండి మళ్ళీ ఆ ఫీల్డ్ కి వెళ్ళిపోతారు. రిగరస్ ట్రైనింగ్ ఉంటది, రొటేషనల్ షిఫ్ట్ ఉంటది, మళ్ళీ వీళ్ళకి ట్రాన్స్ఫర్స్ ఉంటే అక్కడికి వెళ్ళాలి. ఇంకా కొన్ని కేసెస్ లో అయితే వాళ్ళ భార్య గానీ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా గానీ చనిపోవడం, ఇంకా ఫైనాన్షియల్ కండిషన్ బాలేక వాళ్ళ పిల్లలు వాళ్ళ భవిష్యత్ ఏంటి, వాళ్ళని ఏం చదివిపియాలని చెప్పేసి ఆలోచించి ఇలా వాళ్ళ ప్రెషర్ తట్టుకోలేక సూసైడ్ చేసుకున్న కేసెస్ చాలా ఉన్నాయి. అయితే దీన్ని అబ్జర్వ్ చేసిన అఫీషియల్స్ కూడా జవాన్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మెంటల్ హెల్త్ ఎలాగుందని చెప్పేసి వీళ్ళకి ప్రతి ఇండస్ట్రీలో ఈ చెకప్ ఉంటది. అయినా కానీ జవాన్లు వాళ్ళు ఉన్నారంటే చాలా బాధాకరం. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి డీప్ ఎనాలిసిస్ వీడియోస్ కోసం నా పేజ్ని ఫాలో చేసి పెట్టుకోండి. అంతవరకు జై హింద్, జై భారత్.